బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా నర్నూలులోని కేజీబీవీ స్కూల్ విద్యార్థుల్లో ఆందోళనకు దిగారు. విద్యార్థులు పెట్టే అల్పాహారంలో పురుగులు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు. విద్యార్థులు అన్నంలో పురుగులు ఉన్నాయని ఎన్నిసార్లు చెప్పినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇక సమాచారం అందుకున్న ఆదివాసీ లంబాడా సంఘాల నాయకులు పాఠశాలను సందర్శించారు. స్కూల్ విద్యార్థులతో మాట్లాడిన నేతలు మెనూ ప్రకారం భోజనాన్ని పెట్టడం లేదని గుర్తించారు. ఇక కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఇటు విద్యార్థులు అటు ఆదివాసీ లంబాడా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నర్నూలులోని కేజీబీవీ స్కూల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు పెట్టే అల్పాహారంలో పురుగులు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు. అన్నంలో పురుగులు ఉన్నాయని ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదని యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. ఇక సమాచారం అందుకున్నటువంటి ఆదివాసీ లంబాడ సంఘాల నాయకులు పాఠశాలను సందర్శించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఆదిలాబాద్ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు పెట్టేటటువంటి యొక్క ఆహారం ఏదైతుందో అందులో ఈ రోజు విద్యార్థులు అయితే ఆహారాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఖాళీ ప్లేట్లతో నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. ఎందుకంటే అన్నంలో టిఫిన్లలో పురుగులు వస్తున్నాయని చెప్పేసి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆ యొక్క పురుగులు ఏదైతే అన్నంలో కనబడుతున్నటువంటి యొక్క పురుగులను మరి కెమెరాతో ఫోటో తీసి మరి ఆ మీడియాకి అయితే చూపించారు. ఇలాంటి భోజనాన్ని మాకు పెడుతున్నారని చెప్పేసి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దాంతో ఆ భోజనం చేయకుండా ఉదయం టిఫిన్ కూడా చేయకుండా వాళ్ళంతా కూడా ఆ బయట నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో విషయం తెలుసుకున్నటువంటి యొక్క విద్యార్థి సంఘ నాయకులు అలాగే ఆదివాసీ లంబాడ సంఘ నాయకులందరూ కూడా కేజీబీవీ పాఠశాలకు చేరుకుని ఆ తర్వాత విషయం తెలుసుకుందామంటే లోపలికి కూడా మీడియాను కానీ ఎవరిని కూడా అనుమతించట్లేదని చెప్పేసి ప్రిన్సిపల్ పై అయితే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇది కేవలం ఇప్పుడు మాత్రమే, ఈ రోజు మాత్రమే కాదు, ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలే ఆ యొక్క కేజీబీవీ పాఠశాలలో చోటు చేసుకున్నట్టుగా ఇటు విద్యార్థులతో పాటు ఆ విద్యార్థి సంఘ నాయకులు స్థానిక ఆదివాసీ లంబాడ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి పురుగులు భోజనం అంటే ఇది పూర్తిగా ఇటు ప్రిన్సిపాల్ ఆ తర్వాత ఏదైతే వంట చేసేటటువంటి వాళ్ళు నిర్లక్ష్యంగా మనం నిర్లక్ష్యంగానే ఉందని చెప్పేసి విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆ రోజుకు అంటే ఇంకొకసారి చేయనని చెప్పేసి మాటిచ్చిన తర్వాత మళ్ళీ కొనసాగింది. తిరిగి అదే తప్పు మళ్ళీ రిపీట్ అవడంతో ఈసారి మాత్రం విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే కేజీబీవీ పాఠశాల ముందు చేపట్టడంతో వెంటనే ఉట్టూరు సబ్ కలెక్టర్ అక్కడ ప్రాంతానికి ఏదైతే ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఘటన ప్రాంతానికి చేరుకుని ఇటు విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల యొక్క తినే ఆహారాన్ని పరిశీలించారు. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి యొక్క విద్యార్థి సంఘ నాయకులు అలాగే ఈ ఆదివాసీ లంబాడ సంఘ నాయకులతో కూడా మాట్లాడి జరిగిన విషయంపై కూడా పూర్తిగా ఆరా తీశారు. అయితే వాళ్ళంతా కూడా తక్షణమే ఏదైతే ఏఎస్ఓ ఉందో ఆ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద సబ్ కలెక్టర్ మరొక అవకాశం అయితే ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి చర్యలు కనుక చేపడితే సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అన్నట్టుగా సబ్ కలెక్టర్ అక్కడ ప్రిన్సిపాల్ కి హెచ్చరించడము, ఆ తర్వాత ఇలాంటి తప్పులు మళ్ళీ చేయొద్దని చెప్పేసి కూడా ఇటు విద్యార్థి సంఘ నాయకులు చెప్పడం. ఓవరాల్ గా ఇలాంటి ఘటన మాత్రం మరోసారి పునరావృతం అయితే యాక్షన్ సీరియస్ గా ఉంటుందని మాత్రం సబ్ కలెక్టర్ హెచ్చరించినట్టుగా మనకు తెలుస్తోంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. क्वालिटी फूड अभी क्या करना है ये बताओ, मैं अभी इंश्योर कर लूंगा 3-4 दिन में सब ठीक हो जाएगा। सर क्लियर है सर। अभी क्या होगा, आप आ रहे सर, मैं मैडम आ रही थी वहाँ से, आते टाइम को गेट में बच में नहीं, इन लोगों को कौन अलाउड